శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2026 సంవత్సరంలో ఆగస్టు నెలలో ఆగస్టు 1వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి, అంటే వివాహానికి, గృహప్రవేశానికి, గృహారంభానికి, శంకుస్థాపనలకు, పెళ్లి చూపులకు, నిశ్చయితాంబులాలకు, అన్నప్రాసం చేసుకోవడానికి, చెవులు కుట్టించడానికి, ఉపనయనం చేసుకోవడానికి, రిజిస్ట్రేషన్స్కి, అద్దీళ్ళు మారటానికి, అన్నప్రాసం చేసుకోవడానికి, నామకరణం చేసుకోవడానికి, చిన్నపిల్లలు ఉయ్యల్లో వేయటానికి, వ్యాపార వాహన ప్రారంభాలకి, ఇలా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి కూడా ఈ 2026 సంవత్సరంలో ఆగస్టు నెలలో ఏ రోజున ఏ ముహూర్తాలు ఉన్నాయి, ఏ రోజున ఏ శుభకార్యం చేసుకోవడానికి అనుకూలంగా ఉంది అన్న దాని గురించి పంచాంగం ప్రకారం నేను రోజుల వారీగా తేదీ, తిథి, వారం, నక్షత్రం ప్రకారంగా ఏ రోజున ఏ శుభకార్యం చేసుకోవడానికి అనుకూలంగా ఉంది అన్న దాని గురించి ఈ వీడియోలో నేను మీకు చాలా క్లియర్గా అయితే తెలియజేస్తానండి. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడటానికి అయితే ప్రయత్నం చేయండి. ముందుగా 2026 సంవత్సరంలో ఆగస్టు నెల స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఆషాఢ బహుళ తదియా మొదలుకొని శ్రావణ మాసం బహుళ తదియా వరకైతే ఆగస్టు నెల అయితే ఉండబోతుందండి. అంటే ఆగస్టు నెలలో ఆగస్టు 1వ తేదీ నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు కూడా ఆషాఢ మాసం అయితే ఉంటుంది. ఆగస్టు 13వ తేదీ నుంచి కూడా శ్రావణ మాసం అయితే ప్రారంభమవుతుందండి. కాబట్టి ఆగస్టు నెల ఆషాఢ మాసం మరియు శ్రావణ మాసం 2 మాసాలు కూడా కలిసి ఉంటాయి. అలాగే ఆగస్టు 12వ తేదీ వరకు కూడా ఆషాఢ మాసం మరియు గురుమోర్జమి కూడా ఉంటాయండి. ఆషాఢ మాసం మనకి శూన్యమాసంతో సమానం కదండి. అలాగే గురుమోర్జమిలో కూడా వివాహాలు కానీ, గృహప్రవేశాలు వంటి పెద్ద పెద్ద శుభకార్యాలు అయితే ఏమీ జరిపించరండి. అలాగే ఆషాఢ మాసంలో కూడా వివాహాలు కావచ్చు, గృహప్రవేశాలు కావచ్చు, ఉపనయనాలు కావచ్చు, ఇలా పెద్ద పెద్ద శుభకార్యాలన్నీ కూడా మనకి ఆషాఢ మాసంలో జరిపించరండి. కాబట్టి ఆగస్టు నెలలో ఆగస్టు 12వ తేదీ వరకు కూడా పెద్ద పెద్ద శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసుకోవడానికైతే మనకి ముహూర్తాలు అయితే ఉండవండి. చిన్న చిన్న శుభకార్యాలంటే అన్నప్రాసన కావచ్చు, సీమంతం కావచ్చు, నామకరణం కావచ్చు, పెళ్లి చూపులు కావచ్చు, అద్దె ఇల్లు మారటం కావచ్చు, ఇలా చిన్న చిన్న శుభకార్యాలు ఏమైనా చేసుకోవడానికి అన్నిటికీ కూడా ఆషాఢ మాసమైనా గురుమోర్జమైనా కూడా చేసుకోవచ్చండి. కాబట్టి మనకి 2026 సంవత్సరంలో ఆగస్టు నెలలో ఏ రోజున ఏ శుభకార్యం చేసుకోవడానికి అనుకూలంగా ఉంది అని నేను మీకు ఈ వీడియోలో చాలా క్లియర్గా అయితే చెప్తానండి. వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుందండి. ఆగస్టు 1వ తేదీ వారం శనివారము, తిథి బహుళ తదియా తిథి రాత్రి 9:36 వరకు అయితే ఉంటుంది. ఈరోజు నక్షత్రం శతభిష రాత్రి 8:23 వరకు అయితే ఉంటుంది. ఈ రోజున అన్నప్రాసం చేసుకోవడానికి, నామకరణం చేసుకోవడానికి, అలాగే సీమంతం చేసుకోవడానికి మరియు పెళ్లి చూపులకైతే ఈరోజు ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఆగస్టు 2వ తేదీ వారం ఆదివారము, తిథి ఆషాఢ మాసం బహుళ చవితి తిథి రాత్రి 9:16 వరకు ఉంటుంది. ఈరోజు నక్షత్రం పూర్వభాద్ర రాత్రి 8:48 వరకు అయితే ఉంటుంది. ఈ రోజున ముహూర్తాలు అయితే లేవండి. ఆగస్టు 3వ తేదీ వారం సోమవారము, తిథి ఆషాఢ మాసం బహుళ పంచమి తిథి రాత్రి 8:32 వరకు ఉంటుంది. ఈరోజు నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 8:49 వరకు అయితే ఉంటుంది. ఈ రోజున సీమంతానికి, అన్నప్రాసన చేసుకోవటానికి, అలాగే అద్దె ఇల్లు మారటానికి ఈరోజు ముహూర్తాలు అయితే ఉన్నాయి. ఆగస్టు 4వ తేదీ వారం మంగళవారము, తిథి ఆషాఢ మాసం బహుళ షష్ఠి తిథి రాత్రి 7:18 వరకు అయితే ఉంటుంది. ఈరోజు నక్షత్రం రేవతి రాత్రి 8:19 వరకు ఉంటుంది. ఈ రోజున కూడా ముహూర్తాలు అయితే లేవండి. ఆగస్టు 5వ తేదీ వారం బుధవారము, తిథి ఆషాఢ మాసం బహుళ సప్తమి తిథి సాయంత్రం 5:42 వరకు ఉంటుంది. ఈరోజు నక్షత్రం అశ్విని రాత్రి 7:29 వరకు అయితే ఉంటుంది. ఈ రోజున అన్నప్రాసన చేసుకోవడానికి, నామకరణం చేసుకోవడానికి, అలాగే శ్రీమంతానికి ఈ రోజున ముహూర్తాలు అయితే ఉన్నాయి. ఆగస్టు 6వ తేదీ వారం గురువారము, తిథి ఆషాఢ మాసం బహుళ అష్టమి తిథి నక్షత్రం భరణి నక్షత్రం సాయంత్రం 6:19 వరకు ఉంటుంది. ఈ రోజున ముహూర్తాలు అయితే లేవండి. ఆగస్టు 7వ తేదీ వారం శుక్రవారము, ఈ రోజున తిథి ఆషాఢ మాసం బహుళ నవమి తిథి పగలు 1:38 వరకు అయితే ఉంటుంది. తదుపరి దశమి అయితే ప్రారంభమవుతుంది. ఈ రోజున నవమి మరియు దశమి 2 తిథులు కూడా కలిసి ఉంటాయండి. అలా ఈరోజు నక్షత్రం కృత్తిక సాయంత్రం 4:55 వరకు అయితే ఉంటుంది. ఈ రోజున కూడా ముహూర్తాలు అయితే లేవండి. ఈ ఆగస్టు నెలలో ఆగస్టు 6వ తేదీ 7వ తేదీ 2 రోజులు కూడా ముహూర్తాలు అయితే లేవండి. ఆగస్టు 8వ తేదీ వారం శనివారము, తిథి ఆషాఢ మాసం బహుళ దశమి తిథి పగలు 11:18 వరకే ఉంటుందండి. తదుపరి ఏకాదశి అయితే ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం రోహిణి పగలు 3:21 వరకు ఉంటుంది. ఈ రోజున
పెళ్లి చూపులకు, అన్నప్రాసన చేసుకోవడానికి, అలాగే అద్దీలు మారటకు మరియు శ్రీమంతానికి ఈరోజు ముహూర్తాలైతే ఉన్నాయి. ఆగస్టు 9వ తేదీ వారం ఆదివారము. తిథి ఆషాఢ మాసం బహుళ ఏకాదశి తిథి ఉదయం 8:51 వరకు అయితే ఉంటుంది. ఈరోజు నక్షత్రం మృగశిర పగలు 1:42 వరకు ఉంటుంది. ఈ రోజున పెళ్లి చూపులకు, అన్నప్రాసనకు, శ్రీమంతానికి, అలాగే నామకరణం చేసుకోవటానికి మరియు అద్దె ఇల్లు మారటకు ఈరోజు ముహూర్తాలైతే ఉన్నాయండి. ఆగస్టు 10వ తేదీ వారం సోమవారము. తిథి ఆషాఢ మాసం బహుళ ద్వాదశి తిథి, నక్షత్రం ఆరుద్ర నక్షత్రం అండి. ఈరోజు ద్వాదశి తిథి ఉదయం 6:23 వరకే ఉంటుంది. తదుపరి త్రయోదశి అయితే ప్రారంభమవుతుంది. ఈరోజు ముహూర్తాలు అయితే లేవండి. ఆగస్టు 11వ తేదీ వారం మంగళవారము. తిథి ఆషాఢ మాసం బహుళ చతుర్దశి తిథి, నక్షత్రం పునర్వసు నక్షత్రము. ఈ రోజున కూడా ముహూర్తాలు అయితే లేవండి. ఆగస్టు 12వ తేదీ వారం బుధవారము. తిథి ఆషాఢ మాసం అమావాస్య అండి, బహుళ అమావాస్య. ఈ రోజుతో మనకి ఆషాఢ మాసం అయితే పూర్తి అయిపోతుంది. నక్షత్రం పుష్మి నక్షత్రం అండి. ఈ రోజున కూడా ముహూర్తాలు అయితే లేవు. అలాగే ఆగస్టు 13వ తేదీ వారం గురువారము. ఈ రోజున తిథి శ్రావణ మాసం శుద్ధ పాడ్యమి తిథి. ఈ రోజు నుంచి మనకి శ్రావణ మాసం అయితే ప్రారంభమవుతుంది. అలాగే ఈరోజు నక్షత్రము ఆశ్లేష ఉదయం 7:51 వరకు అయితే ఉంటుందండి. ఈ రోజు కూడా ముహూర్తాలు అయితే లేవండి. ఈ 10, 11, 12, 13 ఈ 4 రోజులు కూడా ఎటువంటి శుభకార్యాలకు కూడా ముహూర్తాలు అయితే లేవండి. ఆగస్టు 14వ తేదీ వారం శుక్రవారము. తిథి శ్రావణ మాసం శుద్ధ విద్యా తిథి రాత్రి 8:27 వరకు ఉంటుంది. ఈరోజు నక్షత్రం మఖ ఉదయము 6:57 వరకు అయితే ఉంటుంది. ఈ రోజున అన్నప్రాసన చేసుకోవడానికి, అద్దీళ్ళు మారటకు, అలాగే శ్రీమంతం చేసుకోవడానికి కూడా ఈ రోజున అనుకూలంగా ఉంది. ఆగస్టు 15వ తేదీ వారం శనివారము. ఈ రోజున తిథి శ్రావణ మాసం శుద్ధ తదియా తిథి రాత్రి 7:28 వరకు ఉంటుంది. ఈరోజు నక్షత్రం పుబ్బ ఉదయం 6:30 వరకు అయితే ఉంటుంది. ఈ రోజున వివాహానికి, అలాగే గృహప్రవేశానికి, గృహారంభానికి, అన్నప్రాసన చేసుకోవడానికి, అలాగే అద్దీళ్ళు మారుటకు మరియు శ్రీమంతం చేసుకోవడానికి కూడా ఈ రోజున ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఆగస్టు 16వ తేదీ వారం ఆదివారము. తిథి శ్రావణ మాసం శుద్ధ చవితి తిథి రాత్రి 6:56 వరకు ఉంటుంది. ఈరోజు నక్షత్రం ఉత్తర ఉదయం 6:28 వరకు అయితే ఉంటుంది. ఈ రోజున వివాహానికి, గృహప్రవేశానికి, గృహారంభానికి, అలాగే నిశ్చయితాంబూలాలకు, చెవులు కుట్టించడానికి, అన్నప్రాసన చేసుకోవడానికి, నామకరణానికి, వ్యాపార వాహన ప్రారంభాలకు కూడా ఈ రోజున ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఆగస్టు 17వ తేదీ వారం సోమవారము. తిథి శ్రావణ మాసం శుద్ధ పంచమి తిథి రాత్రి 6:56 వరకు అయితే ఉంటుంది. ఈరోజు నక్షత్రం హస్త ఉదయం 6:51 వరకు ఉంటుంది. ఈ రోజున శ్రీమంతానికి, అలాగే అన్నప్రాసనకి ఈ రోజున ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఆగస్టు 18వ తేదీ వారం మంగళవారము. తిథి శ్రావణ మాసం శుద్ధ షష్ఠి తిథి. ఈరోజు నక్షత్రం చిత్తా ఉదయం 7:46 వరకు అయితే ఉంటుంది. ఈ రోజున శుభకార్యాలకు ముహూర్తాలు అయితే లేవండి. ఆగస్టు 19వ తేదీ వారం బుధవారము. తిథి శ్రావణ మాసం శుద్ధ సప్తమి తిథి రాత్రి 8:24 వరకు ఉంటుంది. ఈరోజు నక్షత్రం స్వాతి ఉదయం 9:11 వరకు అయితే ఉంటుంది. ఈ రోజున పెళ్లి చూపులకు మాత్రమే ఈరోజు ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఆగస్టు 20వ తేదీ వారం గురువారము. తిథి శ్రావణ మాసం శుద్ధ అష్టమి తిథి రాత్రి 9:48 వరకు ఉంటుంది. ఈరోజు నక్షత్రం విశాఖ పగలు 11:04 వరకు అయితే ఉంటుంది. ఈ రోజున వివాహానికి, గృహప్రవేశానికి, అలాగే గృహారంభానికి, అన్నప్రాసన చేసుకోవడానికి మరియు చిన్నపిల్లలకు నామకరణం చేసుకోవడానికి కూడా ఈరోజు ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఆగస్టు 21వ తేదీ వారం శుక్రవారము. తిథి శ్రావణ మాసం శుద్ధ నవమి తిథి రాత్రి 11:35 వరకు ఉంటుంది. ఈరోజు నక్షత్రం అనురాధ పగలు 1:16 వరకు అయితే ఉంటుందండి. ఈ రోజున వివాహానికి, అలాగే గృహప్రవేశానికి, గృహారంభానికి, పెళ్లి చూపులకు, నిశ్చయితాంబూలాలకు, అలాగే చిన్నపిల్లలకు చెవులు కుట్టించడానికి, అన్నప్రాసన చేసుకోవడానికి, చిన్నపిల్లలకు నామకరణం చేసుకోవడానికి, అలాగే నూతన వ్యాపార వాహన ప్రారంభాలకు కూడా ఈరోజు ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఆగస్టు 22వ తేదీ వారం శనివారము. తిథి శ్రావణ మాసం శుద్ధ దశమి తిథి రాత్రి 1:34 వరకు ఉంటుంది. ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ పగలు 3:47 వరకు అయితే ఉంటుంది. ఈ రోజున వివాహానికి, అలాగే పెళ్లి చూపులకు, చిన్నపిల్లలకు చెవులు కుట్టించడానికి, అలాగే వ్యాపార వాహన ప్రారంభాలకు కూడా ఈరోజు ముహూర్తాలు అయితే ఉన్నాయండి.
ఆగస్టు 23వ తేదీ వారం ఆదివారము. తిథి శ్రావణ మాసం శుద్ధ ఏకాదశి తిథి. రాత్రి 3:40 వరకు ఉంటుంది. ఈరోజు నక్షత్రం మూల రాత్రి 6:26 వరకు అయితే ఉంటుంది. ఈ రోజున వివాహానికి, అన్నప్రాసన చేసుకోవడానికి, అలాగే చిన్నపిల్లలకు నామకరణం చేసుకోవడానికి కూడా ఈరోజు ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఆగస్టు 24వ తేదీ వారం సోమవారము. ఈ రోజున తిథి శ్రావణ మాసం శుద్ధ ద్వాదశి తిథి. తెల్లవారుజామున 5:37 వరకు ఉంటుంది. ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 9 గంటల వరకు అయితే ఉంటుందండి. ఈ రోజున వివాహానికి, నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, అలాగే నిశ్చయితాంబూలాలకు, పెళ్లి చూపులకు, చిన్నపిల్లలకు చెవులు కుట్టించడానికి, అన్నప్రాసన చేసుకోవడానికి, నామకరణానికి, అలాగే శ్రీమంతానికి కూడా ఈరోజు ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఆగస్టు 25వ తేదీ వారం మంగళవారము. తిథి శ్రావణ మాసం శుద్ధ త్రయోదశి. ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 11:20 వరకు అయితే ఉంటుంది. ఈరోజు శుభకార్యాలకి ముహూర్తాలు అయితే లేవండి. ఆగస్టు 26వ తేదీ వారం బుధవారము. తిథి శ్రావణ మాసం శుద్ధ త్రయోదశి తిథి. ఉదయం 7:09 వరకు ఉంటుంది. ఈరోజు నక్షత్రం శ్రవణ రాత్రి 1:22 వరకు అయితే ఉంటుంది. ఈ రోజున వివాహానికి, నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, అలాగే పెళ్లి చూపులకు మరియు నిశ్చయితాంబూలాలకు కూడా ఈరోజు ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఆగస్టు 27వ తేదీ వారం గురువారము. తిథి శ్రావణ మాసం శుద్ధ చతుర్దశి తిథి. ఉదయం 8:26 వరకు అయితే ఉంటుంది. ఈరోజు నక్షత్రం ధనిష్ట రాత్రి 2:56 వరకు అయితే ఉంటుంది. ఈ రోజున వివాహానికి, నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, పెళ్లి చూపులకు, నిశ్చయితాంబూలాలకు, నామకరణానికి, రిజిస్ట్రేషన్స్కి, అలాగే వ్యాపార వాహన ప్రారంభాలకు కూడా ఈరోజు ముహూర్తాలు అయితే ఉన్నాయి. ఆగస్టు 28వ తేదీ వారం శుక్రవారము. తిథి శ్రావణ మాసం శుద్ధ పౌర్ణమి తిథి. ఉదయం 9:12 వరకు అయితే ఉంటుంది. ఈరోజు నక్షత్రం శతభిష తెల్లవారుజామున 4:04 వరకు అయితే ఉంటుంది. ఈ రోజున వివాహానికి, నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, నిశ్చయితాంబూలాలకు, అలాగే పెళ్లి చూపులకు, చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయించుకోవడానికి, మరియు అన్నప్రాసన చేసుకోవడానికి, నామకరణం చేసుకోవడానికి, అలాగే రిజిస్ట్రేషన్స్కి మరియు వ్యాపార వాహన ప్రారంభాలకు కూడా ఈరోజు ముహూర్తాలు అయితే ఉన్నాయి. ఆగస్టు 29వ తేదీ వారం శనివారము. తిథి శ్రావణ మాసం బహుళ పాడ్యమి తిథి. ఉదయం 9:28 వరకు అయితే ఉంటుంది. ఈరోజు నక్షత్రం పూర్వభద్ర తెల్లవారుజామున 4:35 వరకు ఉంటుంది. ఈ రోజున పెళ్లి చూపులకు మరియు వ్యాపార వాహన ప్రారంభాలకు మాత్రమే ఈరోజు ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఆగస్టు 30వ తేదీ వారం ఆదివారము. తిథి శ్రావణ మాసం బహుళ విద్యా తిథి. ఉదయం 9:15 వరకు అయితే ఉంటుంది. ఈరోజు నక్షత్రం ఉత్తరాభాద్ర తెల్లవారుజాము 4:42 వరకు అయితే ఉంటుంది. ఈ రోజున వివాహానికి, గృహప్రవేశానికి, గృహారంభాలకి, అలాగే శంకుస్థాపనలకు, నిశ్చయితాంబూలాలకు, పెళ్లి చూపులకు, అన్నప్రాసన చేసుకోవడానికి, చిన్నపిల్లలకు నామకరణం చేసుకోవడానికి, వ్యాపార వాహన ప్రారంభాలకు కూడా ఈ రోజున చాలా బాగుందండి. అలాగే ఆగస్టు 31వ తేదీ వారం సోమవారము. తిథి శ్రావణ మాసం బహుళ తదియా తిథి. ఉదయం 8:32 వరకు అయితే ఉంటుంది. ఈరోజు నక్షత్రం రేవతి తెల్లవారుజాము 4:16 వరకు అయితే ఉంటుంది. ఈ రోజున గృహప్రవేశానికి, అలాగే గృహారంభాలకి, శంకుస్థాపనలకు, నిశ్చయితాంబూలాలకు, పెళ్లి చూపులకు, చిన్నపిల్లలకు చెవులు కుట్టించుటకు, మరియు అన్నప్రాసన చేసుకోవడానికి, చిన్నపిల్లలకు నామకరణం చేసుకోవడానికి, అలాగే రిజిస్ట్రేషన్స్కి, వ్యాపార వాహన ప్రారంభాలకు మరియు శ్రీమంతం చేసుకోవడానికి కూడా ఈరోజు ముహూర్తాలైతే ఉన్నాయండి. సో ఇవేనండి 2026వ సంవత్సరంలో ఆగస్టు నెలలో 1వ తారీఖు నుంచి 37వ తారీఖు వరకు ఏ రోజున ఏ శుభకార్యం చేసుకోవటానికి అనుకూలంగా ఉంది అన్న దాని గురించి ఈ వీడియోలో అయితే మీకు చాలా క్లియర్గా అయితే తెలియజేశానండి. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్గా అర్థమవుతుందండి. దయచేసి వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసిన తర్వాత ఇంకా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నాకు కామెంట్ బాక్స్లో అయితే పోస్ట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రానున్న కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో 2026వ సంవత్సరంలో ఆగస్టు నెలలో పండుగలు, ముఖ్యమైన రోజుల గురించి తెలుసుకుందాము. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు, నమస్కారం. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.